ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు కలుగును గాక. అయితే ఎందుకంటే ఇది మనకు శుభదినం, ఎందుకంటే అవే మెమరీస్ కాబట్టి, మనకి గ్రేట్ మెమరీస్ కాబట్టి ఖచ్చితంగా ఇది శుభమని ఎంచి నేను శుభములు చెప్పాను. అంతేకాకుండా అసలు మనందరినీ గుర్తించినటువంటి ఈ సంస్థకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ అధ్యక్షుల వారికి, ఆ యొక్క యాజమాన్యం అంతటికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయా రంగాలలో ఉన్నారు ప్రజలు, కానీ గుర్తింపు అనేటువంటిది అందరికీ దొరకదు. కానీ వాళ్ళని పికప్ చేయటం అనేటువంటి పని మీరు పెట్టుకొని, ప్రత్యేకంగా పని పెట్టుకొని నిజంగా పీపుల్ని మీరు రికగ్నైజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఆనర్ చేస్తే, నేను అంటాను బ్రతికున్నప్పుడు ఏదైనా ఒక మంచి మాట, ఒక అంటే ఎప్రిసియేషన్ అనేటువంటిది మనిషికి ఇవ్వడం చాలా చాలా విలువైనది. జనరల్గా జరిగేది ఏంటంటే మనుషులు వెళ్ళిపోయాక వాళ్ళు విలువ తెలుసుకుంటూ ఉంటాం. కానీ బ్రతికున్నప్పుడు మనం వాళ్ళకి గనక యు ఆర్ సో గుడ్ అని కానీ, యూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ అని కానీ, మనం ఏమైనా ఒక్క మాట వాళ్ళ లైఫ్ని కూడా పెంచుతుందంట. అసలు చాలామంది అమ్మ గురించి పాటలు పాడారు. ఆ అమ్మకి బతుకున్నప్పుడు చెప్దామా ఆ పాటలు, ఆ మాటలు అవన్నీను. అమ్మ బతుకున్నప్పుడు చెప్తే అమ్మకి నిజంగా లైఫ్ మనం పెంచిన వాళ్ళం అవుతాము. అదే అమ్మకే కాదు, ఎవరు మంచి పనులు చేసినా, ఎవరు సేవ చేసినా వాళ్ళని మనము ఆ టైంలోనే గుర్తించి గనక మనం ఇస్తే అది మోర్ వాల్యుబుల్. జనరల్గా ఏమవుతుందని అంటే చనిపోయిన తర్వాత మనం వాళ్ళ గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రాస్తాం, అవన్నీ చేస్తాం. కానీ బతికున్నప్పుడు చేయటం అనేటువంటిది మనకు చాలా ధన్యకరం. ఆ పని ఈ న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ డాక్టరేట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా వన్ మోర్ టైం కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. కూర్చున్నాం ఉన్నారు. పిలవండి. నేను చెప్తాగా, అది ఇంకోటి ఫ్రంట్ ట్రై చేస్తాను. నేను దాన్ని ఈజీగా చేయొచ్చు. నేను చెప్పిన ఉపాయం నువ్వు ఫ్రేమ్ కట్టాడో పైన పెట్టేది కదా, కింద వైట్నర్ నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మాట్లాడతా సార్ తోటి, ఫోన్ చేసి ఒక్క నిమిషం. పేర్లు 2 ఉన్నాయి, పిలిస్తే కూర్చోండి కాసేపు. ఫోటోలు ఏమన్నా ఉంటే దిగండి సార్ తోటి సపరేట్.